హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అయాన్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. అయాన్ ఇన్స్టిట్యూట్ వారు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ స్పెషల్ సెషన్ స్టార్ట్ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఈరోజు నుంచి మీకు కరెంట్ అఫైర్స్ పై కూడా కొన్ని ప్రశ్నలు ప్రతిరోజు రోజువారీ ప్రశ్నలు మీకు ఇవ్వడానికి మేము నిశ్చయించుకున్నాం. సో ఈరోజు 23rd ఏప్రిల్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్, అలా రేపటి నుంచి ప్రతిరోజు మీకు కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో బిట్ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడము, ఆ యొక్క ఒక్క బిట్లో నుంచి మనం ఎన్ని మ్యాక్సిమం క్వశ్చన్స్ బయటకు తీయగలుగుతామో అన్ని మ్యాక్సిమం క్వశ్చన్ పై మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం. దాంతోపాటు మీకు పీడిఎఫ్ అయాన్ ఇన్స్టిట్యూషన్స్ అని మా యొక్క అయాన్ ఇన్స్టిట్యూషన్స్ ఆండ్రాయిడ్ యాప్ ఉంది. ఆ యాప్లో మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టు అయితే కనుక మీకు ఫ్రీ పీడిఎఫ్లు కూడా అక్కడ అందిస్తున్నాం. అదేవిధంగా అయాన్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్లో దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ డైలీ మీకు ఉంటాయి. ఈ యొక్క మీకు ఇచ్చేటువంటి ఏదైతే కాంటెంట్ మేము ఇస్తున్నామో చాలా హై స్టాండర్డ్ కాంటెంట్ ఇస్తున్నాం. నేషనల్ వైడ్ చాలా రకరకాల సోర్సెస్ నుంచి ఈ యొక్క స్టాండర్డ్ క్వశ్చన్స్ని మేము బయటికి తీస్తున్నాం. ఇది సివిల్స్ నుంచి స్టార్ట్ అయితే కానిస్టేబుల్ లేదా కింది స్థాయి ఉద్యోగాల వరకు అందరికీ ఉపయోగపడేలాగా ఇంగ్లీష్ మరియు తెలుగులో కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. నేను మొహమ్మద్ అన్వర్, అయాన్ ఇన్స్టిట్యూషన్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్, మీకు పర్సనల్గా ఈ క్వశ్చన్స్ పై మీకు అవగాహన కల్పిస్తున్నా. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ అవర్ టాపిక్. మన టాపిక్ స్టార్ట్ చేసే కంటే ముందు ఒకసారి మీరు మన అయాన్ ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి. అయాన్ ఆండ్రాయిడ్ యాప్లో మీకు ఆ క్లాసెస్లో డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. 60% మీకు డిస్కౌంట్ కూడా ఉంది లాక్డౌన్ సందర్భంగా. ఖచ్చితంగా మీరు అక్కడికి వెళ్ళండి. 100% మీకు మంచి కాంటెంట్ ఉన్నటువంటి హై స్పెషలైజ్డ్ ఫ్యాకల్టీ చేత మీకు చెప్పించడం జరిగింది. సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒకసారి చూడండి. తాజాగా ఫేస్బుక్ వారు జియో ప్లాట్ఫామ్ లిమిటెడ్లో ఎంత శాతం పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిసింది. మీరు ఆల్రెడీ వార్తల్లో చూసుంటారు. తాజాగా ఫేస్బుక్ సంబంధించినటువంటి ఒక కంపెనీ జియో ప్లాట్ఫామ్స్ అనే కంపెనీలో ఎంత శాతం పెట్టుబడి పెట్టిందని ప్రశ్న అడిగారు. ఇక్కడ మనకు రెండు విషయాలు తెలియాలి. ఒకటేమో ఫేస్బుక్, రెండేమో జియో ప్లాట్ఫామ్. ముందుగా ఈ ఫేస్బుక్ ఎంత శాతం పెట్టారు అని మన ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. ఏ 9.99%, అదేవిధంగా బి 8.99%, సి 5.89%, డి 7.49%. చేసి ఆప్షన్ ఏ 9.99%. ఇప్పుడు ఆప్షన్ తెలిసిన తర్వాత ఈ యొక్క 9.99% పెట్టుబడులు పెట్టారంటారు కదా, మరి ఆ పెట్టుబడి 9.99% అంటే ఎన్ని రూపాయలు అనే విషయం కూడా మనకు తెలిసి ఉండాలి. అలా మీరు ఒకసారి మీరు క్వశ్చన్ వేసుకున్నట్టయితే దానికి సంబంధించిన ఆన్సర్ మీరు తెలుసుకోవాలంటే 43.574 అంటే 43,574 కోట్లు ఇది పెట్టుబడులు పెట్టింది. ఫేస్బుక్ అనే సంస్థ పెట్టుబడులు పెట్టింది. ఇప్పటి వరకు జియో ఏదైతే ఉందో, ఇప్పటి వరకు జియోలో అతిపెద్ద పార్ట్నర్గా ఈ యొక్క ఫేస్బుక్ ఇప్పుడు రిలయన్స్ వారిలో ఒక స్పెషల్ కేటగిరీలో అతిపెద్ద పార్ట్నర్ షేర్స్ ఉన్నటువంటి కంపెనీగా ఇప్పుడు ఫేస్బుక్ నిలబడింది. అదేవిధంగా ఈ యొక్క జియో ప్లాట్ఫామ్స్ అనేది ఉందో ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ వారికి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్, డిజిటల్ సోర్సెస్ సంబంధించిన అన్ని విషయాల మీద పనిచేస్తూ ఉంటుంది. ఈ యొక్క జియో అవుతుందో 2016లో ఇది ఏర్పాటైంది. 2016 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 38.8 కోట్ల యూజర్స్ సంపాదించుకుంది. దీని మీద ఫేస్బుక్ దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంది. ఇంత తక్కువ టైంలో దాదాపుగా 3 నుంచి 4 సంవత్సరాలలో 38.8 కోట్ల యూజర్ సంపాదించుకుందంటే చాలా ఆకర్షణీయంగా ఈ యొక్క డిజిటల్ వ్యవస్థపై దీని యొక్క ఆకర్షణ ఉంది జియోది అని చెప్పి ఖచ్చితంగా దాని మీద అది పెట్టుబడి పెట్టడం జరిగింది. ఒకసారి చూద్దాం ఫేస్బుక్ మరి ఇంత పెద్ద పెట్టుబడులు మన యొక్క జియో మీద పెట్టిందంటే అసలు మనకు రిలయన్స్కి సంబంధించిన కొన్ని విషయాలు మనకు తెలిసి ఉండాలి. ఎందుకు ఫేస్బుక్ ఇక్కడ పెట్టిందో, దాని యొక్క రిలయన్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంది, రిలయన్స్ యొక్క ఫౌండర్ ఎవరు అండి? రిలయన్స్ యొక్క ఫౌండరు మీకు ధీరుభాయ్ అంబానీ అనే వ్యక్తి ఈ యొక్క రిలయన్స్ అనే విషయాన్ని స్టార్ట్ చేశాడు. రిలయన్స్ సంబంధించిన ఒక స్పెషల్ వీడియో చేస్తా, కానీ టాపిక్ వచ్చింది కాబట్టి కొంత దాని గురించి ఒక బ్రీఫ్గా మీకు కొన్ని విషయాలు తెలియాలని చెప్తున్నా. ఇది 1973లో ఈ యొక్క రిలయన్స్ అనేది ఈ యొక్క రిలయన్స్ ప్లాట్ఫామ్ ఏదైతుందో ఇది 1973లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది. ఈ 1973లో ఎస్టాబ్లిష్ అయిన తర్వాత దీని ఇప్పటి వరకు 46 నుంచి 47 సంవత్సరాలలో ఇది అతిపెద్ద వ్యవస్థగా భారతదేశంలో మారింది. దాంతోపాటుగా ఇప్పుడు మనం దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబై మరియు మహారాష్ట్రలో కూడా
దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. ప్రజెంట్ దీని యొక్క ఓనర్ వచ్చేసి ముఖేష్ అంబానీ. ప్రజెంట్ దీని యొక్క ఓనర్ వచ్చేసి ఎవరండి? ముఖేష్ అంబానీ. ప్రపంచంలో 500 అతిపెద్ద కంపెనీలలో చూసుకుంటే 106వ స్థానాన్ని ఈరోజు రిలయన్స్ మనకు సంపాదించి పెట్టింది. భారతదేశానికి సంబంధించినటువంటి రిలయన్స్ 500 కంపెనీలలో చూసుకుంటే 106వ స్థానంలో ఉంది. అదేవిధంగా 250 టాప్ గ్లోబల్ ఎనర్జీ కంపెనీస్లో చూసుకుంటే ఎయిత్ ర్యాంక్ ఈరోజు మన యొక్క రిలయన్స్ సంపాదించుకుంది. ఇండియాలో ఉన్నటువంటి హయ్యెస్ట్ ట్యాక్స్ పేయర్ ఎవరండి అంటే ఇది ప్రైవేటు వ్యవస్థలలో హయ్యెస్ట్ ట్యాక్స్ పేయర్ ఎవరండి అంటే రిలయన్స్. కేవలము రిలయన్స్ యొక్క కస్టమ్స్ మరియు ట్యాక్స్ భారతదేశానికి మొత్తం వచ్చేటువంటి ట్యాక్స్ కస్టమ్స్లో 5% ఉంటుందని చెప్పి మనకు గణాంకాలు కూడా చెప్తున్నాయి. అదేవిధంగా 2019లో రిలయన్స్ ఫస్ట్ ఇండియన్ కంపెనీ 9 లక్షల కోట్ల టర్నోవర్ చేసింది. మార్కెట్ ఎవాల్యుయేషన్ 9 లక్షల కోట్లు ఇది చేసిందంటే మొట్టమొదటిసారి భారతదేశంలో ఓ కంపెనీ ఇంత టర్నోవర్ చేసింది, ఇంత ఎవాల్యుయేషన్ చేసిందని చెప్పి మనకు లెక్కలు కూడా చెప్తున్నాయి. సో ఇలా మనము రిలయన్స్ గురించి చూసాం. అదేవిధంగా ఇప్పుడు ఫేస్బుక్ గురించి కూడా చూద్దాం. ఫేస్బుక్ మొట్టమొదటిసారి ఫేస్బుక్ 2004లో ఈ ఫేస్బుక్ని ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. ఇతను మార్క్ జుకర్బర్గ్ అనే వ్యక్తి దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అదేవిధంగా హార్వర్డ్స్ కాలేజ్కు సంబంధించినటువంటి కొంతమంది స్టూడెంట్స్ మరియు అతని యొక్క రూమ్మేట్స్ కలిసి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రూమ్మేట్స్లో చాలామంది ఉన్నారు. ఎన్రౌరో సెవరరీ అని చెప్పి, ఆండ్రూ అని చెప్పి, డస్టిన్ అని చెప్పి ఇలా రకరకాల వ్యక్తులు ఉన్నారు. ప్రస్తుతానికైతే మెల్నో పార్క్లో దీని యొక్క మెల్నో పార్క్ కాలిఫోర్నియాలో దీని యొక్క మెయిన్ ఆఫీస్ కూడా మనం చూస్తున్నాం. సో ఇలా మనము ఏదైనా క్వశ్చన్ చూసినప్పుడు మిగతా క్వశ్చన్లను కూడా కొలాబరేట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. సింగపూర్ పిఎం లీ లాక్డౌన్ని ఎప్పటి వరకు పొడిగించారు అని చెప్పి దీని యొక్క క్వశ్చన్ అడగడం జరిగింది. అది దీని యొక్క ఆన్సర్ వచ్చేసి 1 జూన్ 2020 వచ్చేసి దీని యొక్క ఆన్సర్. ఇప్పుడు సింగపూర్ అనే విషయం ఒకసారి మనం ఇక్కడ చూసినాం కాబట్టి దానికి సంబంధించి మనం కొన్ని క్వశ్చన్స్ బయటకు చూద్దాం. అసలు సింగపూర్ అనేది ఎక్కడ ఉంది? సింగపూర్ అనేది ఒక ఏషియన్ కంట్రీ. ఈ యొక్క సింగపూర్ ఒక ఐస్లాండ్ సిటీ కూడా మనం చెప్పుకుంటాం. సౌతర్న్ స్టేట్ ఆఫ్ మలేషియా ఇది మలేషియా యొక్క సౌతర్న్ స్టేట్ ఇది. అదేవిధంగా సింగపూర్లో ఉపయోగించే కరెన్సీ ఏంటంటే సింగపూర్ డాలర్ ఇక్కడ కరెన్సీ. లాంగ్వేజ్ వచ్చేసి ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాట్లాడతారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇక్కడ ఇంగ్లీషు, చైనీసు, మలాయ్, తమిళ్ ఉంటుంది. కానీ నేషనల్ లాంగ్వేజ్ వచ్చేసి ఇక్కడ మలాయ్ అనేది నేషనల్ లాంగ్వేజ్. ఇక్కడ 9% మలేషియాలో 9% ఇండియన్స్ ఉంటారు. కానీ మలేషియాలో 74.4% చైనీస్ ఉంటారు. అంటే అత్యధికంగా ఉండేది 74.4% ఇక్కడ చైనీస్ ఉంటారు. ఇక్కడ బుద్ధిజాన్ని ఎక్కువగా నమ్ముతారు. 33.2% బుద్ధిజం. అయితే హిందూయిజం చూసుకుంటే ఇక్కడ 5% మనకు హిందూయిజం కూడా కనబడుతుంది. ప్రజెంట్ హెలిమా యాకోబ్ అనేటువంటి వ్యక్తి ఇక్కడ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. హెలిమా యాకోబ్. అదేవిధంగా దీని యొక్క పిఎం వచ్చేసి లీ హైన్ లూగ్ అని చెప్పి అతని పేరుంది. ఒకసారి మీరు దాని మీద కూడా మీరు కొంచెం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మనం నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మనం చూసుకుంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ సంతతికి చెందిన ఏ వ్యక్తి నేషనల్ సైన్స్ బోర్డ్ యొక్క మెంబర్గా ఎన్నుకున్నారు? ఏ వ్యక్తిని నేషనల్ సైన్స్ బోర్డ్ యొక్క మెంబర్గా ఇక్కడ ఎన్నుకున్నాడు? హూ ఎమంగ్ ద ఫాలోయింగ్ ఇండియన్స్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ నేషనల్ సైన్స్ బోర్డ్ USA అని చెప్పి మనం చూస్తున్నాం. ఇక్కడ ఆప్షన్ ఏ సుదర్శన్ బాబు, ఆప్షన్ బి సుదర్శన్ శెట్టి, ఆప్షన్ సి సుధాకరన్, ఆప్షన్ డి రాహుల్ త్రివేది. ఈ యొక్క ప్రశ్నలు మీరు చూస్తున్న వెంటనే దీని యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్టయితే మనసులో పెట్టుకోండి. లేదంటే తెలిసిన ఆన్సర్స్ మీరు నాకు కామెంట్లో తెలియపరచండి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సుదర్శన్ బాబు దీని యొక్క ఆన్సర్. ఈ యొక్క మెంబర్గా ఇతను 6 సంవత్సరాల పాటు కొనసాగుతారు. ఒక్కసారి సుదర్శన్ బాబు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇతను 1988లోనే IIT మద్రాసు నుంచి మాస్టర్స్ ఆఫ్ టెక్నాలజీని పొందడం జరిగింది. అదేవిధంగా PhD ఇన్ మెటీరియల్స్ క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఇతను సాధించడం జరిగింది. ఇతను మూడవ ఇండియన్ ఇతను ఆ యొక్క పోస్టులో సెలెక్ట్ కావడానికి
ఫస్ట్ ఇండియన్ పేరు వచ్చేసి సేతు రామన్ పంచునాథన్. సేతు రామన్ పంచునాథన్. నేను చెప్పేటప్పుడు మీరు దీన్ని ఒక నోట్స్ తయారు చేసుకోండి. అలా మనం రెగ్యులర్గా నోట్స్ తయారు చేసుకుంటా ఉంటే ఎప్పటికప్పుడు మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. మనం జీవితంలో ఎప్పుడు మర్చిపోము. బుక్లో మనం లేదా రాసుకొని బట్టి పట్టాలంటే కాదు, ఎప్పటికప్పుడు ఏ క్వశ్చన్ చూసినా కూడా, ఏ ఆప్షన్ చూసినా కూడా ఆ ఆప్షన్లో ఎన్ని క్వశ్చన్స్ బయటకు తీయాలి. తీసిన తర్వాత దాన్ని సపరేట్గా ఒక నోట్స్లో మీరు రాసుకోవాలి. అలా రాసుకుంటున్న క్రమంలో, చదువుతున్న క్రమంలో, చూస్తున్న క్రమంలో మీకు ఆటోమేటిక్గా దానిపై అవగాహన కలిగి మీకు దాని మీద ఆ యొక్క సిస్టమ్, మీ యొక్క బయాలజికల్ సిస్టమ్ దాన్ని అడాప్ట్ చేసుకుంటుంది. మీరు గుర్తుకుండిపోతుంది క్వశ్చన్స్. సో ఇతను ఫస్ట్ వచ్చేసి సేతు రామన్ పంచునాథన్, సెకండ్ వచ్చేసి సురేష్ వి గరిమల్లా, సెకండ్ సేతునాథన్ అనే వ్యక్తి అరిజాన్ స్టేట్ ఆఫ్ యూనివర్సిటీలో చదువుకున్నారు, అదేవిధంగా మాస్టర్స్ చేశారు. అదేవిధంగా సురేష్ అనే వ్యక్తి యూనివర్సిటీ ఆఫ్ వర్మాంట్లో చేయడం జరిగింది. ఇక్కడ మనం ముఖ్యంగా చదివేది ఇక్కడ ఎవరి గురించి అండి? సుదర్శన్ బాబు గురించి చదువుతున్నాం. సుదర్శన్ బాబు గురించి చదువుతున్నప్పుడు అసలు ఇతనికి ఇంత మంచి పోస్ట్ వెళ్ళడం గల కారణం ఏంటి అంటే, ఆల్రెడీ ఇతను 21 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇతనికి. అడ్వాన్స్డ్ అండ్ అడిక్టివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫిజికల్ మెటాలర్జీలో ఇతనికి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ మోడలింగ్ ఆఫ్ కంప్యూటేషన్ మెటీరియల్లో కూడా ఇతనికి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. అయితే ఇతను డైరెక్టర్ ఆఫ్ బ్రిడసన్ సెంటర్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్ అండ్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్, దీనికి సంబంధించినటువంటి డైరెక్టర్గా కూడా పనిచేస్తున్నారు. అలా మనము ఒక క్వశ్చన్ వస్తే మిగతా విషయాలపై కూడా చాలా దృష్టి పెట్టి మనం పనిచేయాలి. ఇది నెంబర్ 4th క్వశ్చన్ మనం ఇప్పుడు చూస్తున్నాం. F1 వర్చువల్ చైనీస్ గ్రాండ్ ప్రిక్స్ విజేత ఎవరు అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. హూ ఎమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ వన్ ద F1 వర్చువల్ చైనీస్ గ్రాండ్ ప్రిక్స్. ఇక్కడ ఒక్కసారి మీరు ఈ యొక్క క్వశ్చన్ మీరు చూసినట్టయితే, ఈ యొక్క క్వశ్చన్ మీరు ఒకసారి చూసినట్టయితే వర్చువల్ అనేది సంబంధించినటువంటి, వర్చువల్ అంటే మీకు అర్థమైపోతుంది ఇది ఒక గేమ్. దీనిలో కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి సంబంధించినటువంటి కాంపిటీషన్ జరుగుతూ ఉంటాయి. దీని యొక్క ఆప్షన్ వచ్చేసి బి చార్లెస్ లెక్లెర్క్. దీని యొక్క ఆన్సర్ చార్లెస్ లెక్లెర్క్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 4 వచ్చేసి ఇక్కడ ఆప్షన్ బి ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5 వచ్చేసి కింద తెలిపిన ఏ రాష్ట్రంలోని సబన్సిరి జిల్లాలో, ఇది అప్పర్ సబన్సిరి జిల్లాలో, అప్పర్ సబన్సిరి డిస్ట్రిక్ట్ ఉంటుంది. అప్పర్ సబన్సిరి జిల్లాలో సబన్సిరి నదిపై BRO సంస్థ 430 అడుగుల వంతెన నిర్మించింది. 430 అడుగుల వంతెన నిర్మించింది. ఎమాంగ్ ద విచ్ స్టేట్ BRO కన్స్ట్రక్టెడ్ ఏ 430 feet లాంగ్ బ్రిడ్జ్ ఎట్ దపోరిజో ఓవర్ ద సబన్సిరి రివర్ ఇన్ అప్పర్ సబన్సిరి డిస్ట్రిక్ట్. ఆప్షన్ ఏ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ బి వచ్చేసి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి వచ్చేసి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ డి వచ్చేసి మధ్యప్రదేశ్. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఫస్ట్ అరుణాచల్ ప్రదేశ్ అనే విషయం చూడగానే అసలు అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించినటువంటి విషయాలు మనకు ఏం తెలుసు, అసలు అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించినటువంటి విషయాలు మనం ముందు తెలుసుకోవాలి. క్యాపిటల్ ఏంటంటే ఈటానగర్. అరుణాచల్ ప్రదేశ్, దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆబ్వియస్లీ దీని యొక్క ఆన్సర్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశే. ఈ యొక్క ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్. ఆప్షన్స్ మనం ఆల్రెడీ చూడలేదు. ఆప్షన్ ఏ అరుణాచల్, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ డి మధ్యప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ ఆప్షన్ ఏ ఇస్ దీని ఆన్సర్. సో అరుణాచల్ ప్రదేశ్ యొక్క క్యాపిటల్ ఏంటండి? ఈటానగర్. అదేవిధంగా ఇక్కడ 25 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. 25 డిస్ట్రిక్ట్స్ ఇక్కడ ఉంటాయి. విస్తీర్ణంలో 14వ స్థానంలో ఇది నిలబడుతుంది. జనాభాలో 27వ స్థానంలో మన రాష్ట్రం నిలబడుతుంది. ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే, ఇక్కడ నేషనల్ లాంగ్వేజ్ హిందీ కాదు, ఇక్కడ ఇంగ్లీష్ ఇక్కడ నేషనల్ లాంగ్వేజ్గా మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇలాంటి విషయాలు మీరు ఖచ్చితంగా దానికి సంబంధించిన విషయాలలో మీరు తెలుసుకోవాలి. ఇకపోతే ఇప్పుడు సబన్సిరి నది అనేది ఏదైతుందో, ఈ యొక్క సబన్సిరి నది బ్రహ్మపుత్ర నుంచి వచ్చినటువంటి ఒక నది. ఇది సబన్సిరి నది. ఇది అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్లో కూడా ఇది అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్ నుంచి ప్రవహిస్తూ ఉంటుంది. 442 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. 442 కిలోమీటర్ల పొడవు మరియు 32,640 స్క్వేర్ కిలోమీటర్స్ పెద్దది. అయితే BRO అని ఇక్కడ మనం ఒక చూసాం. ఇక్కడ BRO అని చూసాం. BRO అంటే ఏంది? బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్. ఈ యొక్క నది 430 ఫీట్లు అని చెప్పి మనం చదువుతున్నాం. 430 ఫీట్లు చదువుతున్నాం. అయితే అసలు అంతకుముందు ఫస్ట్ ఈ యొక్క బ్రిడ్జ్ని, ఏదైతే బ్రిడ్జ్ ఉందో సబన్సిరి నదిపై,
మొత్తం 2 బ్రిడ్జ్లు ఉంటాయి. ఆ రెండిట్లో ఒకటి ఈ బ్రిడ్జ్. ఇది ఫస్ట్ 1992లో 24 టన్స్ బ్రిడ్జ్ ఇక్కడ ఉండే, కానీ దాన్ని ఇప్పుడు అప్గ్రేడ్ చేస్తూ 40 టన్స్ చేశారు. అంటే పెద్ద పెద్ద వాహనాలు వెళ్ళినా కూడా దానికి ఇబ్బంది కాకుండా చేశారు. ఆ యొక్క బ్రిడ్జ్ వల్ల దాదాపుగా 451 విలేజెస్ లాభపడుతున్నాయి. దానికి సంబంధించి వర్తక వ్యాపారాలు కానీ రాకపోకలు కానీ అన్ని విషయాలలో అది ఉపయోగపడుతుంది. సో అలా మనం చూసుకోవాలి. ఇంకా ఏం చూడవచ్చండి, అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన సీఎం ఎవరు? అరుణాచల్ ప్రదేశ్ సీఎం ఎవరండి? పేమా ఖండార్ అరుణాచల్ ప్రదేశ్ సీఎం. అదేవిధంగా ఇక్కడ ఏముంది, ఆంధ్రప్రదేశ్ సీఎం ఎవరండి? ఆంధ్రప్రదేశ్ సీఎం ఆల్రెడీ మీకు తెలుసు. ఆంధ్రప్రదేశ్ సీఎం ఎవరో తెలుసు. ఉత్తరప్రదేశ్ సీఎం. ఈ యొక్క సీఎంకి సంబంధించి ఎప్పుడైనా సరే ఏదైనా క్వశ్చన్ వస్తే అందరూ సీఎంల గురించి మీరు చదువుకోండి. టైం ఎక్కువ పడుతుంది కాబట్టి మీకు అందరికీ నేను అన్ని విషయాలు చెప్పను. కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మనం చెప్తా ఉంటా. ఒకటి చెప్తే మిగతా కూడా మీరు అలాగనే దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి. ఇక్కడ ఆప్షన్ 6 చూస్తున్నాం. ఈ కింది వారిలో ఢిల్లీలో జరిగిన ఏ బ్యాంకు యొక్క 5వ వార్షిక బోర్డ్ ఆఫ్ గవర్నర్ సమావేశంలో, ఇక్కడ మీరు చూస్తున్నారు, ఏ బ్యాంకు యొక్క 5వ వార్షిక బోర్డ్ ఆఫ్ గవర్నర్ సమావేశంలో భారతీయ ఆర్థిక మంత్రి శ్రీమతి సీతారామన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఇక్కడ ఆప్షన్ ఏ వరల్డ్ బ్యాంక్, ఆప్షన్ బి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, ఆప్షన్ సి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఈ అనేది రాంగ్ పడింది, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆప్షన్ డి స్విస్ బ్యాంక్. దీని యొక్క ఆన్సర్ ఎనీ గెసెస్? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఇక న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఏతుందో దీని గురించి మీరు ముఖ్యంగా మనం కొన్ని విషయాలు ఇక్కడ చూస్తున్నట్టయితే, ఎందుకంటే కంప్లీట్గా దీనికి సంబంధించిన విషయాలు దీంట్లో ఉన్నాయి. ఆల్రెడీ మనము సీతారామన్ గురించి లాస్ట్ క్లాస్లో మనం మొత్తం ఆర్థిక మంత్రి అది పూర్తి వివరాలు మనం తెలుసుకున్నాం. ఇక న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది అసలు ఎప్పుడు స్థాపించారంటే దీన్ని జూలై 2014లో స్థాపించారు. ఇది ఆచరణలోకి వచ్చింది జూలై, కరెక్ట్ 1 year తర్వాత జూలై 2015లో ఇది ఆచరణలోకి వచ్చింది. అయితే దీని యొక్క స్థాపనకు సంబంధించినటువంటి చర్చ, అసలు ఈ యొక్క న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటే ఏంటి, దీని ఎస్టాబ్లిష్మెంట్ ఎవరు చేశారంటే బ్రిక్స్ స్టేట్స్ అని చెప్పి ఒక వ్యవస్థ ఉంది. బ్రిక్స్ స్టేట్స్ అంటే ఇక్కడ మీరు ఒకసారి చూడండి, బ్రిక్స్ BRI బ్రిక్స్ CS అని చెప్పి ఇక్కడ ఉంటుంది. బ్రిక్స్ అనే వ్యవస్థ, బి అంటే బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, ఐ అంటే ఇండియా, సి అంటే చైనా, ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా. ఇలా ఈ వీటికి సంబంధించినటువంటి స్టేట్స్ అందరూ ఎప్పటికప్పుడు సమ్మిట్ జరుగుతూ ఉంటుంది. దీని యొక్క 4వ సమిట్ మన యొక్క భారతదేశంలో న్యూఢిల్లీలో జరిగింది. ఆ 4వ సమిట్ న్యూఢిల్లీలోనే, బ్రిక్స్ సమావేశం 4వ సమిట్ న్యూఢిల్లీలో మనం ఎన్బిటిని స్థాపించాలి. ఎన్బిటి అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంకుని స్థాపించాలి అని చెప్పి వీళ్ళు నిశ్చయించుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఆ యొక్క బ్యాంకును కూడా వాళ్ళు స్థాపించారు. సో ఇది దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు అనుకుంటున్నాను. అయితే దీని యొక్క ప్రెసిడెంట్ ఎవరంటే KV కామత్. దీని యొక్క ప్రెసిడెంట్. దీని అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటంటే ఇంగ్లీష్ ఈ బ్యాంక్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్. మనము నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోస్ తయారు చేయడానికి మీకు ఈ రెఫరెన్స్ ఇంత స్ట్రాంగ్ డీటెయిల్స్ తయారు చేయడానికి చాలా సమయము, చాలా టైము మీ మీద పెడుతున్నాం. చాలా ఇంట్రెస్ట్గా పిల్లలకు మంచి స్టఫ్ ఇవ్వాలి. తెలుగు రాష్ట్రాలలో ఎవరు కూడా స్టాండర్డ్స్తో కూడుకున్నటువంటి సబ్జెక్టు పిల్లలకు అందించలేకపోతున్నారు అని చెప్పి హై స్టాండర్డ్స్లో కంప్లీట్గా నార్త్ ఇండియాలలో నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్లలో ఎలా అయితే చేస్తారో ఆ యొక్క పద్ధతులు ఇక్కడ పాటిస్తూ హై స్టాండర్డ్స్లో మీకు కాంటెంట్ ఇస్తున్నాం. దయచేసి మా యొక్క వీడియోస్పై మీరు 100% మీరు లైక్ చేయాలి. కామెంట్లో తెలియపరచండి ఇది మీకు ఉపయోగపడుతుందా లేదా అనే విషయాలను. అదేవిధంగా డెఫినెట్గా దీని యొక్క వ్యూస్ మీరు పెంచండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి పంపించండి. అలా చేసినప్పుడు నా కష్టానికి ఫలితం దక్కుతుంది, చాలామంది పిల్లలకు ఉపయోగపడుతుందని అనుకుంటే. ఎందుకంటే ఇంత స్టాండర్డ్స్, ఇంత కష్టం ఎంత ఎక్కువ మందికి ఉపయోగపడితే అంత సాటిస్ఫాక్షన్ మనకు దొరుకుతుంది. సేమ్ టైం మంచి కాంటెంట్ కూడా వాళ్ళకు దొరుకుతుంది. కాబట్టి 100% మీరు కేవలం చూసి దీన్ని లాభపడమే కాకుండా ఖచ్చితంగా మీరు దీనికి సంబంధించినటువంటి షేర్స్ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దామండి. 7th క్వశ్చన్, ఇటీవల సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏ దేశం నుండి వస్తున్న విదేశీ పెట్టుబడులపై దర్యాప్తు చేయమని డైరెక్టర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ను కోరింది. రీసెంట్లీ ఇండియన్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ హ్యాస్ ఆస్క్డ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ టు ఇన్వెస్టిగేట్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ కమింగ్ బిలో విచ్ కంట్రీ. ఈ కింది తెలిపినటువంటి ఏ కంట్రీ సంబంధించినటువంటి
క్వశ్చన్ ఇదని చెప్పి అడుగుతున్నారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ అంటే ఏంటి అసలు? సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ అని మీరు విని ఉంటారు. ఫుల్ ఫామ్ మీరు ఎప్పుడు విని ఉండకపోవచ్చు, కానీ మీరు ఖచ్చితంగా సెబీ అనేది మీరు ఖచ్చితంగా విని ఉంటారు. ఈ యొక్క సెబీ ఏదైతే ఉందో దీన్నే అంటారు సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని చెప్పి. దీని యొక్క ఎస్టాబ్లిష్మెంట్ 12th ఏప్రిల్ ఇదే సంబంధించినటువంటి 12th ఏప్రిల్ 1992లో 12th ఏప్రిల్ 1992లో దీని యొక్క ఎస్టాబ్లిష్మెంట్ అయింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబైలో ఉంటుంది. చైర్పర్సన్ వచ్చేసి అజయ్ త్యాగి దీని యొక్క సెబీ యొక్క చైర్పర్సన్. మరి డైరెక్టర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో ఉంటుంది ఒక వ్యవస్థ. దానికి సంబంధించినటువంటి ఇప్పుడు చైర్పర్సన్ వచ్చేసి దీపా భాజ్వా. యూపీఎస్సీ క్యాండిడేట్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు, వీళ్ళు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ దీన్ని జనరల్స్గా డైరెక్టర్ ఆఫ్ జనరల్గా దీన్ని నియమించడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 8వ క్వశ్చన్, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవల కోవిడ్-19 యోద్ధా కళ్యాణ్ పథకాన్ని ప్రారంభించారు? విచ్ స్టేట్ సీఎం హ్యాస్ రీసెంట్లీ లాంచ్ ద ఇక్కడ సి అని పడింది, ఇక్కడ కే అని పడింది, COID కోవిడ్-19 యోద్ధా కళ్యాణ్ స్కీమ్ని ప్రారంభించారు. ఇక్కడ చూడండి, ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ డి తెలంగాణ. దీని యొక్క ఆన్సర్ ఏంటండి? దీని యొక్క ఆన్సర్ ఎనీ గెసెస్? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మధ్యప్రదేశ్. ఆప్షన్ బి మధ్యప్రదేశ్లో ఇటీవల అలాంటి టీవీలో కూడా చెప్పారు, యోద్ధా కళ్యాణ్ పథకాన్ని వీళ్ళు స్థాపించడం జరిగింది. ఈ యొక్క యోద్ధా పథకం ద్వారా వీరికి దాదాపుగా 50 లక్షల ఇన్సూరెన్స్ కూడా వారికి చేపించాలని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఇక్కడ ఎప్పుడైతే మీరు యోద్ధా కళ్యాణ్ పథకం గురించి మాట్లాడుతున్నారో అప్పుడే మీరు ఖచ్చితంగా కొన్ని విషయాల గురించి మాట్లాడాలి. ఈ యోద్ధా కళ్యాణ్ ఏదైతే ఇక యోద్ధా కళ్యాణ్ స్కీమ్ ఉందో ఆ స్కీమ్కి సంబంధించి అంగన్వాడీ, అదేవిధంగా అంగన్వాడీతో పాటు మున్సిపల్ ఎవరైతే కార్యక్రమాలు పనులు చేస్తూ ఉంటారో వారికి సంబంధించి వారు చాలా యోధుల్లాగా పనిచేస్తున్నారు. మన దేశాన్ని కాపాడడానికి ఖచ్చితంగా వారి యొక్క కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉంది అని చెప్పి వారికి 100% వారు అలా పనిచేస్తుండ్రు. ఈ కోవిడ్-19 టైంలో పనిచేస్తూ ఎవరికైనా ఏదైనా సంకటం జరిగినా కూడా ఖచ్చితంగా 50 లక్షల వారికి ఇన్సూరెన్స్తో పాటు వారిని ఖచ్చితంగా ప్రభుత్వ లాంఛనాలతో వారిని అమరులుగా ప్రకటిస్తామని చెప్పి ఈ యొక్క సీఎం ముఖ్యమంత్రి కోవిడ్-19 యోద్ధా కళ్యాణ్ పథకాన్ని మధ్యప్రదేశ్లో ప్రారంభించారు. ఆ మధ్యప్రదేశ్లో ప్రారంభించినటువంటి వ్యక్తి ఎవరంటే శివరాజ్ సింగ్ చౌహాన్. ఇతను అక్కడ సీఎం. మధ్యప్రదేశ్ అనే విషయం చదవగానే మళ్ళీ మనం ఒకసారి చూద్దాం. మధ్యప్రదేశ్లో డిస్ట్రిక్ట్లు మొత్తం ఎన్ని ఉన్నాయి? 52. క్యాపిటల్ వచ్చేసి భోపాల్. దీని యొక్క అతిపెద్ద సిటీ ఇండోర్. అది విస్తీర్ణంలో రెండవ స్థానంలో విస్తీర్ణంలో ఉంటుంది. ఏది? మధ్యప్రదేశ్. రెండవ స్థానం అనగానే ఫస్ట్ క్వశ్చన్ మైండ్లో రావాల్సిన క్వశ్చన్ ఏంటి? మరి ఫస్ట్ స్థానం ఏది? ఫస్ట్ స్థానం వచ్చేసి రాజస్థాన్. మరి ఫస్ట్ స్థానం రాజస్థాన్ అయితే మనం ఉన్నటువంటి తెలంగాణ, ఏపీ ఏ స్థానంలో ఉన్నాయి? 12వ స్థానంలో తెలంగాణ ఉంది విస్తీర్ణంలో, 8వ స్థానంలో ఏపీ ఉంది. మరి లాస్ట్ స్థానంలో ఏది ఉందండి గోవా ఉంది. లాస్ట్ స్థానంలో గోవా ఉంది. యూటీస్లో తీసుకుంటే కనుక లక్షద్వీప్ లాస్ట్ స్థానంలో ఉంటుంది. ఓకేనా? అదేవిధంగా దీనికి సంబంధించి జనాభా ఏతుందో 5th ప్లేస్. జనాభాలో 5th ప్లేస్. ఏదైనా రాష్ట్రం గురించి చదివినప్పుడు రాష్ట్రం విస్తీర్ణంలో ఎన్నో స్థానం, జనాభాలో ఎన్నో స్థానం, ఆ రాష్ట్రంతో పాటు పోల్చుకున్నప్పుడు మన రాష్ట్రం ఎన్నో స్థానం, ఇలా మనము ఏ టాపిక్ వచ్చినప్పుడు ఆ టాపిక్ సంబంధించినటువంటి 5-6 క్వశ్చన్స్ మనం రేజ్ చేసుకుంటే ఖచ్చితంగా దాని యొక్క ఉపయోగపడుతుంది. ఆ రాష్ట్రం క్యాపిటల్ ఏంటి, ఆ రాష్ట్రంలో డిస్ట్రిక్ట్స్ ఎన్ని ఉన్నాయి, ఆ రాష్ట్రంలో ఇలా మినిమం రాష్ట్రం అనగానే దాని డిస్ట్రిక్ట్స్, దాని క్యాపిటల్, దాని సీఎం, దాని గవర్నర్, దాని విస్తీర్ణం, దాని జనాభా, ఇలా మనకు కొన్ని విషయాలు కంపల్సరీ మనకు తెలిసి ఉండాలి. అప్పుడే మనం ఖచ్చితంగా కాంపిటేటివ్లో ఉద్యోగాలు సాధించగలుగుతాం. ఒట్టిగానే అంత పెద్ద కాంపిటీషన్లో మేము ఎస్ఐ ఉద్యోగాలు, కానిస్టేబుల్ ఉద్యోగాలు, రకరకాల ఉద్యోగాలు సాధించడం జరిగింది. ఆ హై కాంపిటీషన్లో ఉద్యోగాలు సాధించాలంటే చదివేటువంటి ప్రక్రియ వేరే ఉండాలి. క్వశ్చన్ పేపర్స్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రతి ఒక్క అంశం మీరు ఒక బుక్ పెట్టుకొని ఆ బుక్లో రాసుకుంటూ ఉండండి. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తున్నాం, 9వ క్వశ్చన్ మనం చూస్తున్నాం. ఇటీవల గోదావరి నది లోయ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజన జనాభా గిరిజన జనాభాలో కోవిడ్-19 పరీక్షను ఏ రాష్ట్రం నిర్వహించాలని ఆదేశించాలని సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ఏమని దాఖలైందంటే గోదావరి నది లోయ ప్రాంతాలలో నివసించినటువంటి గిరిజన జనాభా కూడా కోవిడ్ని పరీక్షలు చేయాలి అని చెప్పి ఒకరు దాఖలు చేశారు. అలా దాఖలు చేసినటువంటి రాష్ట్రం ఏది అని చెప్పి అడుగుతున్నారు. దాని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్.
ఈ ఆప్షన్స్ 4 ఆప్షన్ ఎందుకు ఇచ్చారండి? ఒడిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ ఇవన్నీ కూడా గోదావరి నదుల ప్రాంతాలే. ఇవన్నీ 4 కూడా గోదావరి నదుల ప్రాంతాలే. ఇంగ్లీష్లో కూడా కింద క్వశ్చన్స్ ఇచ్చాము, మీరు చదువుకోండి. రీసెంట్లీ పిటిషన్ హ్యాస్ బీన్ ఫైల్డ్ ఇన్ ద సుప్రీం కోర్ట్ టు ఇన్స్ట్రక్ట్ విచ్ స్టేట్ గవర్నమెంట్ టు కండక్ట్ COVID-19 టెస్ట్ అమంగ్ ది ట్రైబల్ పాపులేషన్ రిసైడింగ్ ఇన్ గోదావరి రివర్ వ్యాలీ ఏరియా. అయితే మనం గోదావరి అని చూడంగానే గోదావరి నుంచి మనం ముఖ్యమైన క్వశ్చన్స్ తీయాలంటే ఏమేమి తీయవచ్చు? గోదావరి రెండవ అతిపెద్ద నది అనగానే ఫస్ట్ అతిపెద్ద నది ఏంటి? గంగా. ఫస్ట్ అతిపెద్ద నది ఏంటి? గంగా. ఇది మహారాష్ట్రలో స్టార్ట్ అయ్యి నాసిక్ డిస్ట్రిక్ట్ నుంచి ఇది త్రంబకేశ్వర్ అనేటువంటి ప్రాంతం నుంచి ఇది ప్రారంభమవుతుంది. ఇది ఈశాన్య దిశలో ప్రవహిస్తుంది. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇండియా కింది భాగం ఇలా ఉందనుకోండి, ఇది ఈశాన్య దిశలో ప్రవహిస్తుంది, ఇలా ప్రవహిస్తుంది. అయితే ఇక్కడ మహారాష్ట్రలో స్టార్ట్ అవుతుంది. మహారాష్ట్రలో స్టార్ట్ అయినటువంటి ఇది ఎన్ని రాష్ట్రాలను ఇది కవర్ చేస్తుంది అంటే దాదాపుగా మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా చేసి ఇక్కడికి వెళ్ళి కరెక్ట్గా బే ఆఫ్ బెంగాల్లో ఇది కలిసిపోతుంది. సో మొత్తంగా దాదాపుగా ఇది 14,065 కిలోమీటర్స్ ఇది ప్రవహిస్తుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇది దీనికి సంబంధించినటువంటి విషయాలు. 10వ క్వశ్చన్, ద బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అండ్ ద స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హ్యావ్ స్టార్టెడ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఆన్లైన్ కోచింగ్ ఆన్ 28th April అండర్ ద లీడర్షిప్ ఆఫ్ హూమ్. ఇక్కడ క్వశ్చన్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మరియు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా 20 ఏప్రిల్న ఎవరి నాయకత్వంలో ఆన్లైన్ కోచ్ల అభివృద్ధికి కార్యక్రమాన్ని ప్రారంభించాయి? ఈ యొక్క ప్రశ్న ఆప్షన్ పివి సింధువా, పుల్లెల గోపిచందా, సానియా మిర్జానా, సైనా నెహ్వాలా. ఈ ప్రశ్న యొక్క జవాబు మీరు కామెంట్లో తెలియపరచండి. రోజు సరైన సమాధానం ఎవరైతే ఇస్తారో వారిని మేము పాయింట్అవుట్ చేసి వారి లోపల నెలకు ఒకరికి మంచి గిఫ్ట్లు కూడా అందించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చాలా కష్టపడుతున్నాం మీకోసం. ఎందుకంటే నిరుద్యోగ యువత అయాన్ ఇన్స్టిట్యూట్పై మరియు అన్వర్ సార్పై ఎంతోమంది పిల్లలు నమ్మకంతో ఉన్నారు. చాలామంది అందరికీ హై స్టాండర్డ్ కాంటెంట్ ఇవ్వాలనే ఉద్దేశంగా నేనే కష్టపడి మీకు పర్సనల్గా నేను తయారు చేస్తున్న, నేను ఎస్ఐ ఉద్యోగం కొట్టినప్పుడు ఎలాగైతే కష్టపడానో అంతకు 10 రెట్లు ఎక్కువ కష్టపడి హై స్టాండర్డ్స్తో మీకు తయారు చేసి మీ చేతిలో సబ్జెక్టు మొత్తం తీసుకొచ్చి మీ చేతిలో పెడుతున్నా. మీకు కేవలము నమిలి మింగడం ఒకటి మీకు పెడుతున్నాం, మీకు వేరే కష్టమేం పెడతలేం. కాబట్టి దయచేసి ఎప్పటికప్పుడు రోజుకు రోజు నోట్స్ తయారు చేసుకోండి. ఈ నోట్స్ తయారు చేసుకుంటూ ఉంటే రిపీట్ అవుతూ ఉంటాయి కొన్ని విషయాలు. లాస్ట్ టైం మనం ఆర్థిక మంత్రి సీతారామన్ గురించి చదివినాం, మళ్ళీ ఇవాళ కూడా వచ్చింది. రాష్ట్రాల గురించి రిపీట్ అవుతూ ఉంటుంది. అలా రిపీటెడ్గా మనం ఒకటే విషయాలపై పనిచేస్తూ ఉంటే ఆటోమేటిక్ మన యొక్క బాడీలో ఉన్నటువంటి బయోలాజికల్ క్లాక్, జీవ గడియారం ఏతుందో వాటిని కరెక్ట్గా వాటిని ఇంటాక్ట్ చేసుకుంటుంది. అంటే వాటిని మైండ్లోకి తీసేసుకుంటుంది. నువ్వు దానికి సపరేట్గా చదవాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నప్పుడు చూస్తూ దాన్ని చదువుతూ నోట్స్ తయారు చేసుకుంటూ ఉండు. డేట్స్ వేసుకొని నోట్స్ తయారు చేసుకుంటూ ఉండండి. ఖచ్చితంగా మీకు చాలా ఉపయోగపడతాయి. అయితే దీని యొక్క పీడిఎఫ్లు మరియు మీకు మా యొక్క అయాన్ ఇన్స్టిట్యూట్ 2 రాష్ట్రాలలో హై స్టాండర్డ్స్లో కోచింగ్ ఇచ్చేటువంటి ఏకైక ఇన్స్టిట్యూట్గా ఈరోజు పేరుగాంచింది. ముఖ్యంగా ఎస్ఐ, కానిస్టేబుల్, రకరకాల డిఫెన్స్ ఉద్యోగాల గురించి ఇప్పటివరకు హై స్టాండర్డ్ ఇచ్చాం. కానీ ఇప్పుడు జీకే, కరెంట్ అఫైర్స్, ఐఏఎస్ లెవెల్లో మీకు ఇస్తున్నాం. డెఫినెట్గా దీన్ని ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఖచ్చితంగా మీరు వ్యూస్ పెంచినప్పుడే నేను ఇంకా ఎక్కువ కష్టపడతాను మీకోసం. ఎందుకంటే ఎక్కువ మందికి ఉపయోగపడితే ఎక్కువ కష్టపడవచ్చు, ఎక్కువ టైం దాని మీద వెచ్చించవచ్చు. సో మా యొక్క ఆన్లైన్ క్లాసెస్ అయాన్ ఇన్స్టిట్యూషన్స్ ఆండ్రాయిడ్ యాప్లో దొరుకుతున్నాయి. హై స్టాండర్డ్ ఫ్యాకల్టీ, టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఆఫ్ బోత్ ది తెలుగు స్టేట్స్ అయాన్ ఇన్స్టిట్యూషన్లో ఆన్లైన్ క్లాసెస్ చెప్పారు. మీరు ఒకసారి మా యొక్క అయాన్ ఇన్స్టిట్యూషన్ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో కాంటెంట్ ఒకసారి ఫ్రీ కాంటెంట్ ఉంది చూడండి. దానిలాంటి కాంటెంట్ మీకు ఇంకొకటి ఎక్కడ దొరికితే దాంట్లో జాయిన్ కండి. ఎక్కడ దొరకకపోతే మాత్రమే మీరు అయాన్ ఇన్స్టిట్యూషన్ ఆన్లైన్ క్లాసెస్ తీసుకోండి. ఇంకా ఏమైనా మీకు క్లారిటీ కావాలంటే 8885885786 నెంబర్కి కాల్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్. you